ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించే. మన జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్‌లో కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తున్నారు. ఇది డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో కూడా ఫైట్ చేస్తారన్నమాట. సో, మనందరికీ తెలుసు రాయల్ రంబుల్‌లో అండ్ ఎలిమినేషన్ చాంబర్‌లో రెస్ల్‌మేనియాలో జాన్ సీనా కంపల్సరీ కనిపిస్తారని అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిందన్నమాట. ఎలిమినేషన్ చాంబర్‌లో కూడా మన జాన్ సీనా కన్ఫర్మ్‌గా కనిపిస్తారు. ఫైట్ చేస్తారు. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ పోస్టర్‌ని రివీల్ చేసింది సోషల్ మీడియాలో. ఈ పోస్టర్‌లో మన జాన్ సీనా ఉన్నారన్నమాట. జాన్ సీనా కంపల్సరీగా ఎలిమినేషన్ చాంబర్‌లో కనిపిస్తారు. అండ్ అంతా మంచిగుంటే ఫైట్ కూడా చేయొచ్చన్నమాట. అండ్ అంతే కాకుండా నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని ఎవరు విన్ అవుతారో బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయన్నమాట. సో, నంబర్ 1 పొజిషన్‌లో మన జాన్ సీనా ఉన్నారు. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో సీఎం పంక్ ఉన్నారు. అండ్ నంబర్ 3 ప్లేస్‌లో ద రాక్ ఉన్నారు. సో, రాక్ నంబర్ 3 ప్లేస్‌కొచ్చేసినారు. అండ్ నంబర్ 4 ప్లేస్‌లో రోమన్ రెయిన్స్ ఉన్నారు. సో, ఇవి టాప్ 4 అన్నమాట. సో, ఇందులో ఎవరైనా మనకి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు సీఎం పంక్ విషయానికొస్తే సీఎం పంక్ కన్ఫర్మ్‌గా మన సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తారు. ఇందులో ఏ డౌట్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు సీఎం పంక్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వడానికి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. సో, మరిప్పుడు ఒకవేళ సీఎం పంకే విన్ అవుతే మరి సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరగదు కదా! సో, చెప్పలేం. అప్పటి వరకు మన సెత్ రాలిన్స్ వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతే గనక సో, సీఎం పంక్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఒకవేళ సెత్ రాలిన్స్ విన్ అవ్వకపోతే సీఎం పంక్ విన్ అవ్వరు కావచ్చు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని. ఫస్ట్ ప్లేస్‌లో అయితే మన జాన్ సీనా ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో సీఎం పంక్ ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో రాక్ ఉన్నారు. సో, రాక్‌కి కూడా ఒక ఛాన్స్ అయితే ఉందన్నమాట రాయల్ రంబల్‌ని విన్ అవ్వడానికి. అండ్ నంబర్ 4 ప్లేస్‌లో రోమన్ రెయిన్స్ ఉన్నారు. సో, మీరు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని ఎవరు విన్ అయితే మంచిగుంటది? జాన్ సీనానా? లేదంటే సీఎం పంకా? లేదంటే రాకా? లేదంటే రోమన్ రెయిన్సా? లేదంటే ఇంకో వేరే సూపర్ స్టార్ రాయల్ రంబల్‌ని విన్ అయితే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు ఆ సూపర్ స్టార్ నేమ్‌ని కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెయిలర్ గురించి. సో, ఇప్పుడు జేడ్ కార్గిల్ అయితే ఇంజ్యూరీలో ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర టాగ్ టీమ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. వుమెన్స్ టాగ్ టీమ్ టైటిల్స్. సో, ఇప్పుడు ఆ టైటిల్స్ స్ప్లిట్ అయిపోతాయంట. అంటే ఇప్పుడు బియాంకా బెయిలర్ ఆ టైటిల్‌ని వదులుకోవాల్సి వస్తదంట. సో, ఇప్పుడు ఎందుకంటే తన పార్ట్నర్ లేదు గదా! సో, అందుకని ఆ టైటిల్‌ని వదిలేయాల్సి వస్తదని అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇది మేబీ సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత జరగొచ్చు. సో, అప్పటి వరకు జేడ్ కార్గిల్ నయమై వస్తే అంటే ఇంజ్యూరీ నుండి నయమై వస్తే ఓకే. లేదంటే ఆ టైటిల్‌ని వదిలేయాల్సిందే అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆర్-ట్రూత్ గురించి. అంటే రీసెంట్‌గా మన సూపర్ స్టార్స్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అందరికి ఒక ఫన్నీయెస్ట్ క్వెషన్ అయితే అడిగినారన్నమాట. సో, మీకు ఇష్టమైన సర్వైవర్ సీరీస్ టీమ్ ఏంటిదో చెప్పమన్నారు. ఇప్పుడు సర్వైవర్ సీరీస్‌లో టీమ్ వర్సెస్ టీమ్ జరుగుతాయి. ఈ విధంగా మ్యాచెస్ జరుగుతాయి గదా! సో, మీ ప్రకారం ఎవరెవరు టీమ్‌గా ఉండాలని అనుకుంటున్నారో ఆ సూపర్ స్టార్స్ నేమ్ చెప్పమని అన్నారన్నమాట. సో, ఆర్-ట్రూత్ కూడా చెప్పినారు. సో, ఆర్-ట్రూత్ ఏమన్నారంటే జాన్ సీనా అండ్ రాక్ అండ్ మన రోమన్ రెయిన్స్ అండ్ యూసోస్. సో, వీళ్ళు 5 ఒక టీమ్‌గా ఉంటే మంచిగుంటదని మన ఆర్-ట్రూత్ అయితే చెప్పినారన్నమాట. సో, ఇది జస్ట్ ఇమాజినేషన్. సో, ఆర్-ట్రూత్‌కి నచ్చిన సూపర్ స్టార్స్‌ని మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇది జస్ట్ క్యాజువల్‌గా అడిగినారు. సో, ఇందులో పెద్ద సీరియస్‌గా ఏం లేదు. సో, క్యాజువల్‌గా అడిగినారు. సో, చెప్పేసినారన్నమాట. సో, ఓన్లీ ఆర్-ట్రూతే కాదు ఇంకా చాలా సూపర్ స్టార్స్ చెప్పినారు. డామినిక్ మిస్టిరో ఇంకా వేరే సూపర్ స్టార్స్ కూడా దీని గురించి మాట్లాడినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో, బ్రాన్సన్ రీడ్ చాలా అంటే చాలా పెద్ద మాటనైతే చెప్తున్నారనమాట. ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో నేనే ఒక గేమ్ చేంజర్‌ని. సో, నా ఒక మూవ్ ఉంటది. సో, ఆ మూవ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో చాలా అంటే చాలా హైలైట్ అవుతది. ఆ మూవ్‌మెంట్ వైరల్ అవుతదని మన బ్రాన్సన్ రీడ్ చెప్తున్నారు. సో, ఇప్పుడు మీరేమంటారు? నిజంగానే బ్రాన్సన్ రీడ్ ఒక గేమ్ చేంజరా? సో, బ్రాన్సన్ రీడ్ ఒక వైరల్ మూవ్‌ని చేస్తాడా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, బ్రాన్సన్ రీడ్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారన్నమాట. సో, ఒక మూవ్‌మెంట్ చాలా అంటే చాలా వైరల్ అవుతదని మన బ్రాన్సన్ రీడ్ క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి. సో, ఇప్పటివరకైతే యూసోస్ మన రోమన్ రీన్స్, సామీ జాన్ కలిసినారు. అంతా బానే ఉంది. ఈ సర్వైవర్ సీరీస్‌లో టీమ్ అప్ అయ్యి ఫైట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఓడిపోని, గెలవని. సో, దాని తర్వాత పరిస్థితి ఏంది? అంటే ఓజీ బ్లడ్ లైన్ ఉంటదా? లేదంటే ఎవరి దారిన వెళ్ళిపోతారా? సో, మనకి ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఓజీ బ్లడ్ లైన్ సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కలిసే ఉంటారంట. విడిపోరంట. సో, మనకి అంటే దీనిపైన క్లారిటీ లేకుండే. అంటే ఇప్పుడు ఒక టైం కోసం కలిసినారు. సర్వైవర్ సీరీస్ మ్యాచ్ కోసం అయితే కలిసినారు. సో, దాని తర్వాత ఏంది అనేది ఫ్యూచర్ ఏంది అనేది ఒక క్లారిటీ అయితే లేకుండే. బట్ ప్రెజెంట్ అప్డేట్ ఏమనుందంటే సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత కూడా యూసోస్ మన సామీ జాన్, ఓజీ బ్లడ్ లైన్ మొత్తం కలిసే ఉంటదని మనకి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీఎం పంక్. సో, ఇప్పుడు సీఎం పంక్ కూడా ఓజీ బ్లడ్ లైన్‌లో కలిసినారు.
సో, ఇప్పుడు ఓజీ బ్లడ్ లైన్ ఉన్నంత కాలం సీఎం పంక్ బ్లడ్ లైన్‌లో ఉంటారా? లేదంటే ఈ ఒక్క టైం వరకే అంటే ఇప్పుడు ఈ సర్వైవర్ సీరీస్ వరకే మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌తో కలిసి వర్క్ చేస్తారా? దీనిపైన గూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ ఓజీ బ్లడ్ లైన్‌లో యాడ్ అవ్వడం అనేది డెసిషన్ అనేది ఇప్పుడు తీసుకోలేదు. సో, కొన్ని రోజుల ముందే తీసుకున్నారు. సో, అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ అయితే అయిందన్నమాట. సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత సీఎం పంక్ అంట బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవ్వరంట. సో, ఇప్పుడు సీఎం పంక్‌కి ఈ సర్వైవర్ సీరీస్ అయిపోతే వేరే ఫ్యూడ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఆల్రెడీ ఒక ఫ్యూడ్ అయితే ఉంది. సో, ఆ మ్యాచ్ జరగడానికి ఫ్యూడ్ స్టార్ట్ అవ్వచ్చు. సో, దానికోసం ఇప్పుడు సీఎం పంక్ బ్లడ్ లైన్‌ని వదిలేయాల్సి వస్తది. సో, ఈ టైం వరకు మన సీఎం పంక్, రోమన్ రీన్స్ టీమ్‌లో ఉంటారు. దాని తర్వాత సీఎం పంక్ తన పనిలో తను వెళ్తారన్నమాట బ్లడ్ లైన్‌ని విడిచిపెట్టి. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ కలిసిన తర్వాత రాక్‌కి ఎంత కోపం వచ్చిందో, సో, ఇప్పుడు సీఎం పంక్ కూడా ఓజీ బ్లడ్ లైన్‌లో వచ్చినందుకు మన సెత్ రాలిన్స్‌కి కూడా సేమ్ కోపం రావచ్చు. సో, నా ప్లేస్‌లో నువ్వు వెళ్ళినావు అన్నట్టుగా మన సీఎం పంక్ పైన ఇంకా కోపం చూపించొచ్చన్నమాట. నా స్పాట్‌ని నువ్వు తీసుకున్నావు. నా స్పాట్‌ని నువ్వు తీసుకున్నావు. నేను వెళ్ళాల్సిన పొజిషన్‌లోకి నువ్వు వెళ్ళావని మన సెత్ రాలిన్స్ కోపం చూపించొచ్చు సీఎం పంక్ పైన. సో, అలా చూపిస్తారని మనకైతే అప్డేట్ ఉంది. సో, వాళ్ళ ఫ్యూడ్ అయితే స్టార్ట్ అవుతదన్నమాట. వన్స్ సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏందంటే, సో, ఇప్పుడు సీఎం పంక్‌ని పాల్ హేమన్ తీసుకొచ్చినారు. సో, పాల్ హేమన్‌కి అండ్ సీఎం పంక్‌కి మధ్య బాండింగ్ అయితే ఉంది. సో, ఆ బాండింగ్ ఇక్కడితో ఎండ్ అవుతదా? అండ్ ఫర్దర్‌గా కంటిన్యూ అవుతదా అనే క్వెషన్ అయితే ఉంది. సో, ప్రెజెంట్ ఏమో సీఎం పంక్ తన దారి తను చూసుకుంటాడు. సర్వైవర్ సీరీస్ అయిపోయినట్టుగా అని అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే చెప్పలేం. సో, ప్రెజెంట్ అప్డేట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మారినా మారొచ్చన్నమాట. వన్స్ ఇప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సీఎం పంక్ మన పాల్ హేమన్‌తో కలిసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మళ్ళీ రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి ఇప్పటికే సమ్మర్ స్లామ్‌లో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్‌లో రోమన్ వర్సెస్ పంక్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ కోసం సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత సీఎం పంక్ సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్‌తో ఉన్న అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా మళ్ళీ సీఎం పంక్ రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, దానికోసం ఇప్పుడు టీజ్ చేసినారు కావచ్చు. సో, కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బిగ్గీ గురించి. సో, ఇప్పుడు నెక్స్ట్ రాలో మనకి న్యూ డే 10 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ వాళ్ళు విడిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఆల్మోస్ట్ విడిపోయినారని చెప్పాలి. సో, వాళ్ళ మధ్య గొడవలైతే ఉన్నాయి. మన కోఫీ కింగ్‌స్టన్ అండ్ జేవియర్ వుడ్స్ మధ్య. సో, వాళ్ళ గొడవల్ని సాల్వ్ చేయడానికి మన న్యూ డే మెంబర్ బిగ్గీ వస్తారు అన్నట్టుగా రాలో అప్డేట్ అయితే ఉందన్నమాట. సో, ఆల్మోస్ట్ అన్ని సోర్సెస్ అవే చెప్తున్నాయి. మేబీ ఈ సెలబ్రేషన్స్‌లో బిగ్గీ కనిపిస్తారని. అంటే ఇప్పుడు బిగ్గీ రావచ్చు. అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ ఉన్నా లేకున్నా తను అపియరెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే మాట్లాడడమే కదా! సో, అంటే ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో కావచ్చు, లేదంటే ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో కావచ్చు మన బిగ్గీ మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో, ఇక్కడ కూడా అదే మాట్లాడితే సరిపోతది. సో, దానికోసం మన బిగ్గీని రిటర్న్ చేపిస్తది డబ్ల్యూడబ్ల్యూఈ అన్నట్టుగా ఎక్కువ రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ అయితే ఇంకా మంచిదే. సో, కోరుకుందాం. మనం ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ అవ్వాలని కోరుకుందాం. సో, మనం కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం. సో, ఏదేమైనా బిగ్గీ వస్తారని ఎక్కువ రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ ఇంటర్వ్యూ గురించి. రీసెంట్‌గా మన పాల్ హేమన్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందన్నమాట. సో, ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి చెప్పినారు. సో, మన పాల్ హేమన్ మీ అందరికీ తెలిసిందే. నేను ఇంతకుముందు వీడియోస్‌లో చాలా చెప్పినాను. సో, ఇప్పుడు పాల్ హేమన్ ఓన్లీ ఇప్పుడు ఎవరికైతే అడ్వకేట్‌గా ఉన్నారో, ఎవరికైతే అడ్వకేట్‌గా, స్పెషల్ కౌన్సిల్‌గా ఉన్నారో ఆ సూపర్ స్టార్‌కి మాత్రమే కాకుండా బ్యాక్ స్టేజ్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ సూపర్ స్టార్స్ అందరికీ మన పాల్ హేమన్ హెల్ప్ చేస్తారు. అంటే ప్రోమోస్‌లో కావచ్చు, సెగ్మెంట్స్‌లో కావచ్చు అండ్ ఇన్ రింగ్ యాక్షన్‌లో కావచ్చు. ప్రతి దాంట్లో మన పాల్ హేమన్ అంటే ఇప్పుడు ఫ్రెష్ సూపర్ స్టార్స్‌కి అంటే ఇప్పుడిప్పుడే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన సూపర్ స్టార్స్ అందరికీ మన పాల్ హేమన్ హెల్ప్ చేస్తారు. ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పినాను. సో, దాని గురించి ఇప్పుడు మన పాల్ హేమన్ మాట్లాడినారన్నమాట. అండ్ అంతే కాదు. అంటే ఇప్పుడు పాల్ హేమన్ అంటే డబ్ల్యూడబ్ల్యూలో చాలా సంవత్సరాలు ఉన్నాడు. చాలా సంవత్సరాల నుండి డబ్ల్యూడబ్ల్యూలో డిఫరెంట్ స్టోరీ లైన్స్ చూస్తున్నారు. సో, మీకు బాగా నచ్చిన స్టోరీ లైన్ ఏది? సో, మీరు ర్యాంకింగ్ ఇవ్వాలంటే నంబర్ 1 పొజిషన్‌లో ఏ స్టోరీ లైన్‌ని పెడతారని ఈ క్వెషన్ అయితే అడిగినారనమాట. అప్పుడు పాల్ హేమన్ ఏమన్నారంటే, సో, నంబర్ 1 పొజిషన్‌లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంటది. బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన పాల్ హేమన్ చెప్పినారనమాట. ఎందుకు? అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది సో, కొన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది. సో, ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనే కాదు. డబ్ల్యూడబ్ల్యూలో ఏ స్టోరీ లైన్ అయినా అంటే నంబర్స్ డ్రా చేయాలి. మనీని డ్రా చేయాలి. అంటే మనీ సంపాదించాలి. అండ్ సూపర్ స్టార్స్‌కి బెనిఫిట్ అవ్వాలి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూకి ప్రాఫిట్ కూడా రావాలి. సో, ఓవరాల్‌గా
ఒక స్టోరీ లైన్ మీద డబ్ల్యూడబ్ల్యూఈ నడవాలి. ఆ స్టోరీ లైన్ డబ్ల్యూడబ్ల్యూఈ ముందుకు తీసుకెళ్ళాలి. డబ్ల్యూడబ్ల్యూఈని ముందుకు తీసుకెళ్ళాలి. మనీ విషయంలో కావచ్చు, అండ్ ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు, నంబర్స్ డ్రా చేసే విషయంలో కావచ్చు. సో, ప్రతి దాంట్లో ఆ స్టోరీ లైన్ అనేది ముందుండాలి. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ వెరీ, వెరీ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో. సో, చాలా మందికి బ్లడ్ లైన్ స్టోరీ లైన్ నచ్చుతుంది. సో, ఇది లాంగ్ టర్మ్ స్టోరీ లైన్. సో, స్టోరీ లైన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా చాలా బావుంది. సో, దాన్ని ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. అందుకనే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఒక నంబర్ 1 స్టోరీ లైన్ అని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. అండ్ అంతే కాకుండా బ్లడ్ లైన్ మెంబర్స్ అందరి గురించి మాట్లాడినారు. సో, జే ఉసో గురించి, జిమ్మీ ఉసో గురించి, సామీ జెన్ గురించి, అండ్ ఇప్పుడు సోలో సికోవా గురించి కూడా మన పాల్ హేమన్ మాట్లాడినారన్నమాట. పాల్ హేమన్ సోలో సికోవా గురించి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడినారు. సో, ఇప్పుడు బ్లడ్ లైన్ అనేది కొంచెం కొంచెంగా ఎండ్ అయింది. సో, ఇప్పుడు బ్లడ్ లైన్‌లో ఎవరు లేరు. అంటే రోమన్ రీన్స్ రెసల్‌మేనియా 40లో ఓడిపోయిన తర్వాత ఎవరు లేకుండే. సో, అప్పుడు ఏంది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎటువైపు వెళ్తది? సో, స్టోరీ లైన్‌ని ఫ్యాన్స్ చూస్తారా అనుకున్న సిట్యుయేషన్‌లో మన సోలో సికోవా తను ముందుండి నడిపించినాడు. సోలో సికోవా ఏం చేసినాడు? ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్ తెప్పించే విధంగా సో, తను బిహేవ్ చేసినాడని మన పాల్ హేమన్ చెప్పినారు. సో, ఇప్పుడు అక్కడ రెసల్‌మేనియాలో రోమన్ రీన్స్ ఓడిపోయిన తర్వాత సమ్మర్ స్లామ్ వరకు మన రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో మన రోమన్ రీన్సే మెయిన్ పిల్లర్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మన రోమన్ రీన్సే. అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ కాకపోతే సో, ఫర్దర్‌గా ఆ స్టోరీ లైన్‌ని ఇంట్రెస్ట్‌గా చూస్తారా అనే డౌట్ చాలా మందిలో ఉంటది. సో, అక్కడ సోలో సికోవా ఆ డౌట్‌నంతా క్లియర్ చేసేసినాడు. సోలో సికోవా ఒక న్యూ టీమ్‌ని తీసుకొచ్చినాడు. జాకబ్ ఫాటోని తీసుకొచ్చినాడు. టామా టోంగా, టోంగాలోవా వీళ్ళందరిని తీసుకొచ్చినాడు. సో, సోలో సికోవా ముందుండి నడిపించినాడు. ఈ గ్యాప్‌లో ముందుండి నడిపించినాడని మన పాల్ హేమన్ సోలో సికోవాకి అప్రిషియేట్ చేసినారన్నమాట. సో, మనం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. సో, అక్కడ సోలో సికోవా ఈ విధంగా చేయకపోతే అంటే ఇప్పుడు ఇది స్టోరీ లైన్. ముందే తెలుసు సోలో సికోవా ఈ విధంగా చేస్తారని అందరికి తెలుసు. అంటే అందరికంటే ఇక్కడ కాదు మన ఫ్యాన్స్‌కి కాదు. సో, డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న పాల్ హేమన్‌కి, రోమన్ రీన్స్‌కి వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే తను చేయగలడు అనే నమ్మకం ఉండాలి. సో, అది సోలో సికోవా చేసినాడు. 101% చేసినారు. అందుకనే మన పాల్ హేమన్ సోలో సికోవా గురించి మంచిగా మాట్లాడినారన్నమాట. అండ్ అంతే కాదు జే ఉసో ఏమో మెయిన్ ఈవెంట్ జే ఉసోగా మారినారు. చాలా చాలా మంచి పేరుని సంపాదించినారు. అండ్ జిమ్మీ ఉసో రోమన్ రీన్స్ సైడే ఉన్నారు ఇప్పటి వరకైతే. అండ్ సామీ జెన్ స్టోరీయే మారిపోయింది. సామీ జెన్ ఎప్పుడైతే బ్లడ్ లైన్‌లో వచ్చినాడో చాలా మంది ఫ్యాన్స్ మన సామీ జెన్‌కి సపోర్ట్ చేసినారు. అండ్ సామీ జెన్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో రాకముందు ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు. చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చిందని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. సో, బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో సామీ జెన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అక్కడున్న ఫ్యాన్స్‌కి సామీ జెన్ బాగా నచ్చినాడు. సో, ఒక్కొక్క షోలో మన సామీ జెన్ రాకపోతే సామీ జెన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేసినారు. సో, అంతలా ఎదిగిపోయినాడన్నమాట సామీ జెన్. దీని గురించి కూడా పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతే కాదు పాల్ హేమన్ స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేసినప్పుడు జిమ్మీ ఉసోకి కన్ను కొట్టినారన్నమాట. సో, అంటే మీరు జిమ్మీ ఉసోకి ఎందుకు కన్ను కొట్టినారని మన పాల్ హేమన్‌ని క్వెషన్ అయితే అడిగినారన్నమాట. సో, అప్పుడు పాల్ హేమన్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, "నేను చాలా రోజుల తర్వాత నేను జిమ్మీ ఉసోని చూసినాను. నా ఫ్యామిలీని చూసినాను. సో, నేను ఆ ఆనందంలో జిమ్మీ ఉసోకి కన్ను కొట్టినానని" మన పాల్ హేమన్ అయితే చెప్పినారన్నమాట. అండ్ అంతే కాదు కోడీ రోడ్స్, రాక్ అండ్ రోమన్ రీన్స్ డ్రామా గురించి కూడా మాట్లాడినారు. రెసల్‌మేనియా 40 కంటే ముందు ఏం జరిగింది? సో, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలి. సో, అక్కడ ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు. ఫ్యాన్స్ అగైనెస్ట్‌గా ఉన్నారు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌కి. సో, ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు కాబట్టి సో, ఆ విధంగా వెళ్ళిపోయిందని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. అండ్ అంతే కాదు బ్రాక్ లెస్నర్ గురించి ఒక మాటనైతే అన్నారు. అంటే అక్కడ క్వెషన్ అడిగినారు. సో, అంటే ఇప్పుడు మీరు రీసెంట్ టైమ్‌లో బ్రాక్ లెస్నర్‌తో మాట్లాడినారా అని, బ్రాక్ లెస్నర్‌ని కలిసినారా అని ఈ క్వెషన్ అయితే అడిగినారు. సో, అప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, అసలు బ్రాక్ లెస్నర్‌కి నచ్చదు. అంటే నేను బ్రాక్ లెస్నర్‌తో మాట్లాడుతున్నాను, బ్రాక్ లెస్నర్‌ని కలిసినానని ఇలా రివీల్ చేయడం అనేది బ్రాక్ లెస్నర్‌కి నచ్చదు. సీక్రెట్‌గా ఉంచాలని అనుకుంటాడు. సో, అందుకనే దాని గురించి నేను ఎక్కువగా చెప్పను. అండ్ ఇప్పటికీ నాకు బ్రాక్ లెస్నర్ పైన ప్రేమ ఉంది అండ్ భయం కూడా ఉంది. సో, బ్రాక్ లెస్నర్ ఎలాంటి సూపర్ స్టారో మీ అందరికీ తెలిసిందే. సో, తను ఎక్కువగా చెప్పాలని అనుకోడు. సో, నేను కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇప్పుడు సర్వైవర్ సీరీస్ ఉంది. సో, నేను దానిపైన ఫోకస్ చేస్తా అని మన పాల్ హేమన్ అయితే చెప్తున్నారన్నమాట. కొన్ని రీసెంట్ టైమ్స్‌లో మన బ్రాక్ లెస్నర్ నేమ్‌ని డబ్ల్యూడబ్ల్యూలో చాలా సార్లు మెన్షన్ చేస్తున్నారు. సో, అంటే ఇప్పుడు ఆ కేసు వచ్చినప్పటి నుండి బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మెల్లమెల్లగా బ్రాక్ లెస్నర్ నేమ్‌నైతే మెన్షన్ చేస్తున్నారు. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయొచ్చన్నమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, 100% అని చెప్పలేం కావచ్చు గానీ, సో, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రావచ్చు. సో, బ్రాక్ లెస్నర్‌ని నెక్స్ట్ ఇయర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. అండ్ అంతే కాదు మన పాల్ హేమన్‌కి ఇంకొక క్వెషన్ అయితే అడిగినారు. అదేందంటే,
ఇప్పుడు ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్ల వేరే సూపర్ స్టార్స్‌కి ఏమైనా బెనిఫిట్ జరిగిందా? లేదా? అని క్వెషన్ అయితే అడిగినారు. ఇప్పుడు పాల్ హేమన్ ఏమన్నారంటే, ఎందుకు జరగలేదు? చాలా మంది సూపర్ స్టార్స్‌కి బెనిఫిట్ జరిగింది. సో, చాలా మంది సూపర్ స్టార్స్ వైరల్ అయినారు. చాలా మంది సూపర్ స్టార్స్ తమను తాము ప్రూవ్ చేసుకున్నారు ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్ల అని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. సో, ఇప్పుడు చాలా మంది సూపర్ స్టార్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో అంటే బ్లడ్ లైన్ సూపర్ స్టార్‌తో ఫైట్ జేసినారు. సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ కావచ్చు, కెవిన్ ఓవెన్స్ కావచ్చు. కెవిన్ ఓవెన్స్ చాలా అంటే చాలా పేరు సంపాదించినారు. ఈ బ్లడ్ లైన్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు. చాలా సపోర్ట్ వచ్చింది కెవిన్ ఓవెన్స్‌కి. అండ్ చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఎల్ఏ నైట్ ఉన్నారు. సో, ఎల్ఏ నైట్ కూడా రోమన్ రీన్స్‌తో ఫైట్ చేసినారు. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా మంది సూపర్ స్టార్స్ రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయాలని అనుకుంటారు. దేనికోసం? తనకి స్పాట్‌లైట్ వస్తదనే కదా! సో, బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వల్ల వేరే సూపర్ స్టార్స్‌కి కూడా బెనిఫిట్ అయిందని మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడిగినారు. అదేందంటే, మీరు వేరే సూపర్ స్టార్స్‌కి యాస్ ఎ వైస్ మ్యాన్‌గా వర్క్ చేస్తారా అని క్వెషన్ మన పాల్ హేమన్‌ని అడిగినారన్నమాట. సో, అప్పుడు పాల్ హేమన్ ఏమన్నారంటే, సో, నేను వర్క్ చేస్తాను అనేది నాకు తెలియదు. గ్యారంటీగా తెలియదు. నేను ఇప్పటి వరకైతే రోమన్ రీన్స్‌కి ఒక స్పెషల్ కౌన్సిల్, రోమన్ రీన్స్‌కి నేను వైస్ మ్యాన్ అని మన పాల్ హేమన్ చెప్పినారు. కాకపోతే కొందరు సూపర్ స్టార్స్ నేమ్స్ అయితే తీసినారన్నమాట. సో, ప్రెజెంట్ తమని తాము ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్స్ గుంతర్ అండ్ బ్రాన్ బ్రేకర్ అండ్ రియా రిప్లీ, లివ్ మోర్గాన్. సో, ఈ సూపర్ స్టార్స్ ఉన్నారు. సో, వీళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. సో, ఇన్ ఫ్యూచర్‌లో మేబీ చెప్పలేం అన్నట్టుగా పాల్ హేమన్ అన్నారన్నమాట. సో, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌తో ఆల్రెడీ మన పాల్ హేమన్ ఎన్ఎక్స్‌టీలో మాట్లాడినారు. సో, చెప్పలేం. పాల్ హేమన్ మన బ్రాన్ బ్రేకర్‌తో కలిసి వర్క్ చేసినా చేయొచ్చన్నమాట. సో, గ్యారంటీగా వీళ్ళతో వర్క్ చేస్తా అని మన పాల్ హేమన్ చెప్పలేదు. కాకపోతే వీళ్ళ నేమ్స్ అయితే చెప్పినారు. సో, వీళ్ళ నేమ్స్ చెప్పినారు. వీళ్ళు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ అన్నట్టుగా పాల్ హేమన్ అయితే అన్నారన్నమాట. అండ్ అంతే కాదు మన పాల్ హేమన్ కోడీ రోడ్స్ గురించి కూడా మాట్లాడినారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ డస్టీ రోడ్స్ ఫ్యామిలీలో సో, వాళ్ళ ఫాదర్ లెగసీని మన కోడీ రోడ్స్ ముందుకు తీసుకెళ్తున్నాడు. సో, ఫ్యాన్స్ సపోర్ట్ కోడీ రోడ్స్‌కి చాలా అంటే చాలా ఉంది. సో, వాళ్ళ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడని కోడీ రోడ్స్ ఈ విధంగా పాల్ హేమన్ అయితే అన్నారన్నమాట. అండ్ ఇంకా చాలా మాటలన్నారు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయితే ఉంది ఈ ఇంటర్వ్యూ. సో, అన్నిటిని కవర్ చేయాలంటే వీడియో చాలా అంటే చాలా లాంగ్ అయిపోతది. ఇప్పటికే లాంగ్ అయిపోయింది. నేను కూడా ప్రిఫర్ చేయను ఇంత పెద్ద లాంగ్ వీడియోస్‌ని. అండ్ ఇంకొక అప్డేట్ ఉంది. అదేంటంటే రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు? సో, దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చేసినారన్నమాట. సో, రోమన్ రీన్స్ నిద్ర నుండి లేచినప్పుడు, తన బాడీ సహకరించినప్పుడు, అంటే మన రోమన్ రీన్స్ అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా లేనప్పుడు, అంటే ఓల్డ్ అయిపోయిన తర్వాత ఒక టైప్‌లో చెప్పాలంటే ఓల్డ్ అయిపోయిన తర్వాత తను ఇన్ రింగ్ యాక్షన్ కోసం ఫైట్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మన రోమన్ రీన్స్ రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో, అది ఏ ఏజ్‌లో అయినా సరే. ఇప్పుడు మన రోమన్ రీన్స్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం అంటే ఇన్ రింగ్ యాక్షన్ చేయగలడు అనుకుంటే కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తారు. కాకపోతే తన బాడీ సహకరించినప్పుడు, తన బాడీ తనకి సపోర్ట్ చేయనప్పుడు ఆ టైంలో మన రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి చెప్తారంట. నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అని. సో, ఇప్పట్లో మన రోమన్ రీన్స్ రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మన రోమన్ రీన్స్ బానే ఉన్నారు. కాకపోతే హెల్త్ ప్రకారంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయినా సరే మన రోమన్ రీన్స్ కొంచెం బానే ఉన్నారు. ఫైట్ చేస్తారు. ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే లేదన్నమాట. సో, వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది. సో, వీడియో మీకు నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.